डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, अंबेडकर, जोहार डॉक्टर बाबा साहब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहब अंबेडकर, జిల్లాలే అంబేద్కర్ ఆశయాలు, జిల్లాలే అంబేద్కర్ ఆశయాలు, జిల్లాలే అంబేద్కర్ ఆశయాలు. చాలండి. ఓకే అబ్బాయి చూడండి ఎఫెక్ట్ చేస్తున్నా. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి. నేనైతే వర్ధంతి అన్ను. అప్పుడు చనిపోయింది, అప్పుడేమో ఏప్రిల్ 5న అమ్మ కడుపులో నుంచి పుట్టాడు, ఇప్పుడేమో జనం కడుపులో నుంచి పుట్టింది. ఇది నేను వర్ధంతి అన్న కానీ పుట్టినరోజే అంట ఇది కూడా. ఎందుకంటే మన కోసం ఎన్నో శ్రమలు ఓర్చి మన కోసం ఒక రాజ్యాంగం రాయటం అయితేమి, అలాగనే మన కోసం ఉద్యమాలు చేయటం అయితే కానీ, వారి త్యాగాలు ఆఖరికి వాళ్ళకి 4 పిల్లలను కూడా పోగొట్టుకున్న గొప్ప వ్యక్తి. కుటుంబం కోసం వాళ్ళ భార్య అయితే ఈ పిడికలు తయారు చేసి ఆయనకు కావాల్సిన అన్ని కూడా వనరులు సమకూర్చి పంపించేదనమాట. అలాంటి త్యాగం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున ప్రతి దాంట్లో స్వార్థం ఏర్పడింది, కానీ అలాంటి మహనీయులు ఎప్పుడూ పుడతారేమో మరి అయితే తెలియదు, కానీ మన కోసం మటుకి మహానుభావులు చాలామంది పుట్టున్నారనేది కూడా నేను చెప్పగలను. మనం ఇప్పుడు కూడా వాళ్ళ ఆశయాలు నడవాలంటే ప్రతి ఒక్కళ్ళు కులం లేదు, మతం లేదు, అందరూ కలిసి ప్రతి ఒక్కళ్ళకి ఏ ఆపద వచ్చినా మనం అంటూ ఉన్నామని మనం వెళ్ళి వాళ్ళ ఓదార్చడం చేస్తే అన్ని విధాలు కూడా మనకు అందరికి కూడా మంచిది అని కూడా. ఈరోజు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మహనీయుడు, నిజంగా ఆయన వర్ధంతి కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం. జయంతులు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి కానీ అట్లానే వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటూ, ఎందుకంటే మహనీయులు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళ జీవితాలు పూర్తిగా అర్పించారన్నమాట సమాజం కోసం. ఈ సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ సమానంగా ఉండాలి, వ్యత్యాసంగా మానవులంతా ఒకటి, పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ భూమి మీద అందరూ సమానంగా జీవించేటటువంటి అవకాశం రావాలి అని తాపత్రయపడినటువంటి వ్యక్తి ఆయన. బాగా చదువుకున్నాడు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించాడు. పెద్దలందరూ కూడా గుర్తించారు. ఆయన చదువుకున్నటువంటి వ్యక్తిత్వం అంతా కూడా గొప్ప వ్యక్తిత్వంగా అప్పుడు ఉండేటటువంటి నాయకులందరూ కూడా గుర్తించి, మరి ఆయన రాజ్యాంగాన్ని రచించేటటువంటి అధ్యక్షుడిగా నిర్ణయించడం కూడా చాలా గొప్ప విషయంగా మనం. రాజ్యాంగ నిర్మాత పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మన మంగళగిరి పార్టీ ఆఫీసులో సమావేశమైన కార్యకర్తలు అందరికీ, ముఖ్యంగా మన ఎమ్మెల్సీ హనుమంతరావు గారికి, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. మన భారతదేశం ఇవాళ ఒక రాజ్యాంగం అనే గ్రంథాన్ని మన ఎదురుగా పెట్టుకొని సుపరిపాలన, స్వపరిపాలన అనే విధంగా అణగదొక్కబడిన జాతిని అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ వాళ్ళ జీవన విధానాలు కూడా మెరుగుపరచడానికి ఎన్నో బాటలు వేసిన వాడు మహానుభావుడు బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగంలోనే పొందుపరిచాడు,
పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకు కూడా జీవితాలు సక్రమంగా సాగడానికి వాళ్ళకు ప్రత్యేకమైన కొన్ని చట్టాల్లో కూడా వెసులుబాటు కలిగించిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ మన భారతదేశం యావత్తు ఆ మహానుభావుడు పుట్టినరోజు కానీ ఇట్లాగే చనిపోయిన రోజు కానీ ప్రతి గ్రామంలో కూడా భారతదేశం యావత్తు కార్యంగా నడుస్తున్నామంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామో మనం అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ మహానుభావుడు సంక్రమించ రాజ్యాంగం ద్వారా మనకు